ఇరాన్ యుద్ధం వల్ల ముందుగా మునిగేది ఎవరు? అసలు నష్టం ఎవరికి? గల్ఫ్ దేశాలు మనగలవా? హొర్ముజ్ను మూసేస్తే ఎవరికి నష్టం? ఇప్పటిదాకా ఎంత నష్టం వచ్చింది? ఇరాన్ యుద్ధం భారం చాలా ఎక్కువగా ఉంది, భరించలేనంతగా ఉంది. అమెరికాపై ముప్పెట భారం మోపేలా కనిపిస్తోంది. ఈ యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని భరించాలని ఆ దేశంపై ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బెయిలౌట్ ప్యాకేజీ డిమాండ్ చేయగా గల్ఫ్ దేశాలు ఆ బాటలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు తమ దేశంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇక యుద్ధం నుంచి నిష్క్రమణ మార్గం మరింత వ్యయంతో కూడుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం కోసం భారీగా ఖర్చు పెట్టిన అమెరికా ఈ డిమాండ్లతో ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధానికి సాయం చేయాల్సిందిగా గల్ఫ్ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవే తిరిగి సాయం కోరుతున్నాయి. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశం యుఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వల్ల దుబాయ్లోని ప్రఖ్యాత కట్టడాలతో పాటు కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రోజు మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసే ఫజైరా ఆయిల్ టెర్మినల్ ధ్వంసమైంది. అంతేకాకుండా అమెజాన్ డేటా సెంటర్లపై దాడులు జరగడంతో బ్యాంకింగ్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ నష్టాలతో పాటు యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అనే అనిశ్చితి నెలకొనడంతో పునర్నిర్మాణానికి సాయం చేయాల్సిందిగా అమెరికాతో యుఏఈ చర్చలు ప్రారంభించింది. యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మహ్మద్ బలామా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తో కరెన్సీ స్వాప్ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నారు. అంటే అమెరికా డాలర్లలో రుణమిస్తే యుఏఈ తన సొంత కరెన్సీ దిర్హంలలో తిరిగి చెల్లిస్తుంది. ఇదే సమయంలో చమురు లావాదేవీల కోసం డాలర్లకు బదులుగా చైనా కరెన్సీ యువాన్ వైపు మళ్లుతామని యుఏఈ సంకేతాలిచ్చింది. ఇది అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తన ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంది. యుద్ధం ముగిశాక పౌర భవనాలను, ఇంధన వసతులను పునర్నిర్మించాలంటే భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా $60 బిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో చమురు మౌలిక వసతులను పునరుద్ధరించడానికే $50 బిలియన్ వ్యయం చేయాల్సి ఉంది. ఇప్పటికే అమెరికాకు ఇరాన్ మీద దాడులు కలిగినటువంటి ఖర్చు గురించి దాదాపు $65 బిలియన్ చేరినట్లు చెప్తున్నారు. అయితే ఈ యుద్ధం లేదా ఈ దాడులు ఇంకా ముగియలేదు కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాల గురించి సరైనటువంటి అంచనాను ఎవరు వేయలేరు. ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది అనేటువంటి దాన్ని బట్టి, అదేవిధంగా వివిధ వ్యవస్థలకు అంటే చమురు, గ్యాసు, రేవులు కావచ్చు, లేదా వివిధ వ్యవస్థలకు జరిగినటువంటి నష్టం ఎంత జరిగింది, అవి మళ్ళా తిరిగి సాధారణ పరిస్థితులకి వచ్చేంత వరకు ఎంతకాలం పడుతుంది, సరఫరా గోల్స్కి జరిగేటువంటి నష్టం, ఇంకా వీటన్నిటిని కూడా చేయాలి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గల్ఫ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్ యుద్ధంలో పాల్గొన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి పరిహారంగా $270 బిలియన్ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇది హార్మోజ్ లో వసూలు చేసే టోల్ కు అదనం. యుద్ధం ముగింపునకు టైం లైన్ ను ట్రంప్ ప్రకటించలేకపోతోంది. ఎంత ఎక్కువ కాలం యుద్ధం జరిగితే అంత నష్టం తప్పదంటున్నారు విశ్లేషకులు. హార్మోజ్ లోని కార్గో షిప్పులపై ఇరాన్ దాడులు చేస్తోంది. చిన్న చిన్న బోట్లపై వచ్చి భారీ నౌకలపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీనివల్ల భారత్ సహా అన్ని దేశాలు నష్టపోతున్నాయి. జలసంధి దగ్గర అమెరికా సైతం 30 నౌకలను మోహరించింది. దీంతో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇరాన్ దౌత్య శక్తిని అత్యంత తేలికగా తీసేయడానికి లేదు. రష్యా, చైనా లాంటి దేశాలతో సత్సంబంధాలు నెరుపుతూ అమెరికాను ముప్పుతిప్పలు పెడుతోంది.